హాయ్ ఎవ్రీవన్. సో వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. సో ఈరోజు మనము స్టేటస్ ఆఫ్ టైగర్స్ 2022 సో దీనికి సంబంధించి నరేంద్ర మోదీ గారు మైసూర్లో ఆవిష్కరించడం జరిగిందండి. సో దీనికి సంబంధించి ఏదైతే స్టాటిస్టిక్స్ ఉంటాయో ఒక రిపోర్ట్ అనేది బయటికి రావడం జరిగింది. సో ఖచ్చితంగా ఇవి మీకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రానున్న పోటీ పరీక్షల్లో ఎలాంటి పోటీ పరీక్ష అయినా సరే, అంటే గ్రూప్ 4 కానించి ఈవెన్ దో గ్రూప్ 1 వరకు కూడాను మీకు కాంపిటిటివ్ ఎగ్జామ్ దృష్టిలో పెట్టుకొని సో ప్రీవియస్ గతంలో దీని మీద ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, సో ఫ్యూచర్లో అడగడానికి పాసిబిలిటీగా ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏంటి, సో ఎగ్జామినర్ ఎక్కువగా ఎక్కడ ఫోకస్ చేస్తున్నాడు అనే విషయాలని మనం ఈరోజు డిస్కస్ చేసుకున్నాం. సో జనరల్గా స్టేటస్ ఆఫ్ టైగర్స్ 2022 రిపోర్ట్ మీరు తెలిసే ఉంటుంది మీకు. సో దానికి సంబంధించి మీరు ఎక్కడా వినటువంటి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తుంది మన శ్యామ్ ఇన్స్టిట్యూట్. సో ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూడండి. సో మీరు ఎన్ని కొత్త పాయింట్లు నేర్చుకున్నారో మీకు అర్థమవుతుంది, అంతేనండి. సో మనకి ఏదైతే అసలు ఈ యొక్క ప్రాజెక్ట్ టైగర్ రూపకల్పన చేసిన వ్యక్తి ఎవరు, అసలు ఈ యొక్క నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఏ కమిటీ ప్రకారం ఎస్టాబ్లిష్ చేశారు, ఏ సంవత్సరంలో చేశారు, పులుల గణక సంబంధించి ఈ యొక్క టైగర్ సెన్స్కి సంబంధించి ఎటువంటి మొబైల్ సాఫ్ట్వేర్ను ఉపయోగించారు, సో మొత్తము ఏదైతే అసలు ఫస్ట్ ఏ ఇయర్ నుంచి పులుల గణన సాగింది, ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క సెన్సస్ని కండక్ట్ చేస్తారు, సైంటిఫిక్ నేమ్ ఆఫ్ టైగర్ ఏంటి, అసలు మన భారతదేశంలో ఉన్న అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏంటి, అతి చిన్న టైగర్ రిజర్వ్ ఏంటి, అసలు మన భారతదేశంలో మొత్తం టైగర్ రిజర్వ్స్ ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయి అనే విషయాలని ఏదైతే మనకి కాంపిటిటివ్ ఎగ్జామ్ దృష్ట్యా ఈ యొక్క వీడియోలో మీకు అందించడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మీకు ఎనీ ఎగ్జామ్ ప్రీవియస్ ఎగ్జామ్లో అసలు ఎటువంటి క్వశ్చన్స్ అడిగారో కూడా మనము ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో మనకి ఇక్కడ చూసినట్లయితే ఏదైతే మనకి స్టేటస్ ఆఫ్ టైగర్స్ 2022 సో దీని గురించి మనం మాట్లాడుతున్నాం. ఓవరాల్గా ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఎటువంటి క్వశ్చన్లు అడిగారు ఈ టైగర్స్ గురించి కూడా మనం ఇక్కడ చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ చూసినట్లయితే మనకి దీనికి సంబంధించి ప్రాజెక్ట్ టైగర్కు 50 సంవత్సరాలండి. సో దేశంలో అంతరించిపోతున్న టైగర్స్ని కాపాడాలనే ఉద్దేశంతో 1973 ఏప్రిల్ 1వ తారీఖున మనకి అప్పటి ప్రధాని అండి ఇందిరాగాంధీ గారు జిమ్ కార్బెట్ నేషనల్ పార్కులో ఈ యొక్క ప్రాజెక్ట్ టైగర్ని ప్రారంభించడం జరిగింది. సో దాంతోపాటుగా మొత్తము భారతదేశంలో 9 ఇంపార్టెంట్ టైగర్ రిజర్వ్స్లో ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే ఈ యొక్క జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అనేది ఫస్ట్ ప్రాజెక్ట్ టైగర్ ఈ యొక్క జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్లోనే ప్రారంభించారు. సో ఇక జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ భారతదేశంలోనే కాకుండా ఆసియాలోనే ఫస్ట్ మనకి నేషనల్ పార్క్గా గుర్తింపు పొందింది. సో దీన్ని 1936లో ఫ్రేమ్ చేశారు అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో మన భారతదేశంలోనే కాక ఆసియాలోనే మొట్టమొదటి సో నేషనల్ పార్క్ లేదా టైగర్ రిజర్వ్ అని కూడా అంటాము, దట్ ఈస్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. ఎక్కడ ఉంటుందంటే అది ఉత్తరాఖండ్లో ఉంటుందని చెప్పేసి గుర్తుంచుకోండి, ఉత్తరాఖండ్లో ఉంటుంది. సో ఇప్పుడు ఇవన్నీ ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగినవి చెప్తున్నాను. సో ఖచ్చితంగా మీరు నోట్స్ తయారు చేసుకోండి. సో మీకు ఖచ్చితంగా ఓవరాల్గా ఒక 10 ఏదైతే మనకి 30 to 40 బిట్స్ అనేవి మీకు కవర్ అవుతాయి. సో మనకి ఉత్తరాఖండ్లో అవుతుంది. సో దీన్ని 1936లో ఫ్రేమ్ చేసినప్పుడు దీన్ని హైలీ నేషనల్ పార్క్ అని చెప్పేసి అనేవాళ్ళు అండి. సో మనకి హైలీ నేషనల్ పార్క్ అని చెప్పేసి పేరుతో పిలిచేవారు. ఆ తర్వాత 1956లో జిమ్ కార్బెట్గా పేరు మార్చడం జరిగింది. సో ఈ జిమ్ కార్బెట్ ఎవరు అంటే యూకే కంట్రీకి సంబంధించిన ఒక హంటర్, ఒక వేటగాడి పేరే జిమ్ కార్బెట్. సో అతని పేరు మీదుగానే 1956లో ఈ యొక్క హైలీ నేషనల్ పార్క్ని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్గా కన్వర్ట్ చేశారు, పేరు మార్చడం జరిగింది. ఎప్పుడు 1956లో. అదేవిధంగా ఈ యొక్క జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ పక్క గుండా ఏదైతే మనకి రామ్గంగా రివర్ అండి. సో రామ్గంగా రివర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. సో ఈ యొక్క జిమ్ కార్బెట్ నేషనల్ పార్కే పేరు మార్చాలని చెప్పేసి ప్రపోజల్లో ఉంది, గుర్తుంచుకోవాలి. అదే రామ్గంగా నేషనల్ పార్క్గా పేరు మార్చాలని చెప్పేసి ప్రపోజల్లో ఉంది. ఎందుకంటే ఇది బ్రిటిష్కి సంబంధించిన పేరు కాబట్టి సో వాళ్ళ యొక్క పేర్లు ఉండకూడదు అనే ఉద్దేశంతో
దాన్ని రామ్గంగా నేషనల్ పార్క్గా మార్చాలని చెప్పేసి ప్రపోజల్లో ఉంది. ఎందుకు అంటే ఆ దగ్గరలో రామ్గంగా అనే ఒక రివర్ ప్రవహిస్తూ ఉంది కాబట్టి పేరు మార్చాలని ప్రపోజల్లో ఉంది, గుర్తుంచుకోవాలి. సో దీనికి సంబంధించి 1956లో పేరు మార్చారు. ఇక్కడ రామ్గంగా, సో మనకి రామ్ గంగా అనే రివర్ ఇక్కడ ఫ్లో అవుతూ ఉంటుంది. సో ఇక్కడ బాగా ఫేమస్ అనేది టైగర్కి బాగా ఫేమస్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇదండి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ గురించి. సో అదేవిధంగా దేశంలోని 9 రక్షిత ప్రాంతాలలో స్టార్టింగ్లో 18,278 చదరపు విస్తీర్ణంలో ప్రాజెక్ట్ టైగర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సో ఏంటి ఆ 9 రక్షిత ప్రాంతాలు? రేపు రానున్న ఎగ్జామ్లో సో ప్రాజెక్ట్ టైగర్ ఫస్ట్ 9 రక్షిత ప్రాంతాల్లో ప్రారంభించారు కదా, వాటిల్లో రక్షిత ప్రాంతాలలో లేనిదేంటి లేదా ఉన్నదేంటి అని చెప్పేసి ఎగ్జామినర్ కింద ఆప్షన్లు ఇవ్వడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. దట్ ఈస్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఉత్తరాఖండ్. మానస్, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ అస్సాంలో ఉంటుందండి. సో మానస్ అనే రివర్ పేరుగానే మానస్ అనే ఒక నేషనల్ పార్క్ ఉంది, గుర్తుంచుకోవాలి. సో ఇది లొకేటెడ్ ఇన్ అస్సాం అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా రణథంబూర్ నేషనల్ పార్క్ అని చెప్పేసి రాజస్థాన్లో ఉంటుంది అని పాయింట్ గుర్తుంచుకోండి. సో సిమ్లీపాల్ ఒడిశాలో ఉంటుంది. బండీపూర్ సో మనకి కర్ణాటకలో ఉంటుంది. పలము టైగర్ రిజర్వ్ అనేది మనకి జార్ఖండ్లో ఉంటుంది. సో మనకి సుందర్బాన్స్ వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. మెల్ఘాట్ మహారాష్ట్రలో ఉంటుంది. కన్హా నేషనల్ పార్క్ అనేది మధ్యప్రదేశ్లో ఉంటుంది. ఈ 9 రక్షిత ప్రాంతాలలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క ప్రాజెక్ట్ టైగర్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ 9 పేర్లు కూడా మనకు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఈ బండీపూర్ అనేది ఏదైతే మనకి వెస్టర్న్ ఘాట్స్ అని చెప్పేసి అంటామో, ఈ వెస్టర్న్ ఘాట్స్లో అతిపెద్ద నేషనల్ పార్క్ ఏంటి అంటే బండీపూర్ నేషనల్ పార్క్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇక్కడే మనకి మైసూర్ వుడ్, శాండిల్ వుడ్ అని చెప్పేసి సో మనకి ఇలాంటి చంద్రం ఎక్కువగా ఇక్కడ ఈ బండీపూర్లోనే జరుగుతూ ఉందని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఫస్ట్ ఈ యొక్క టైగర్ సెన్సస్ అనేది ఈ యొక్క నేషనల్ పార్క్లోనే స్టార్ట్ చేయడం జరిగింది అనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క 9 కాస్త ఇప్పటి వరకు భారతదేశంలో మొత్తం 53 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. వాటి యొక్క విస్తీర్ణము 76,000 చదరపు కిలోమీటర్లో విస్తరించిందని చెప్పేసి అంటున్నారు. మొత్తం భూభాగంలో ఇది 2.4% అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో మొత్తం భూభాగంలో ఇది 2.4% ఉందని చెప్పేసి గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ స్లైడ్ చూసినట్టయితే మనము ఏదైతే 20వ శతాబ్దం ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా పులులు అనేవి 1,00,000 ఉండేవి. ఆ 1,00,000లో మన భారతదేశంలోనే 40,000 ఉండేవండి. అవి 1970వ శతకం రావడానికి 1800లకు అంతరించిపోయింది. అంటే ఆ కాలంలో వేటాడటం అదొక ఫ్యాషన్, అదొక వృత్తిలాగా ఉండేదన్నమాట. ఏదైతే మనకి రాజకుటుంబ వంశస్థులు కానివ్వండి, బ్రిటిష్ వారు కానివ్వండి, పులును వేటాడటం అదొక స్టేటస్గా ఫీల్ అవుతూ ఉండేవారు అనమాట. వాళ్ళ పోచింగ్ వల్ల ఇవి కనుమరుగైపోయాయి అని చెప్పేసి. సో దాంట్లో భాగంగానే ఏదైతే మనకి ఇందిరాగాంధీ మద్దతు అప్పటి అధికారి వన్యప్రాణి నిపుణుడు కైలాష్ సంఖాలా ఈ యొక్క ప్రాజెక్ట్ టైగర్ కార్యక్రమానికి రూపకల్పన చేసి మొట్టమొదటి సంచాలకునిగా వ్యవహరించారు. సో ఈ పాయింట్ మీకు కవర్ అయిందా? గుర్తుంచుకోండి. అసలు మొత్తం మనకి ప్రాజెక్ట్ టైగర్ కార్యక్రమానికి రూపకల్పన చేసింది ఎవరు అంటే మనము కైలాష్ సాంఖాలా అనే వ్యక్తి అండి. ఇతని యొక్క ఒక వన్యప్రాణి నిపుణుడు, మొట్టమొదటికి సంచాలకుడు కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ టైగర్కి వ్యవహరించారు. సో ఈ పాయింట్ రానున్న పోటీ పరీక్షలో మనం బాగా గుర్తుంచుకోవాలి, కైలాష్ సంఖాలా. అదేవిధంగా 1973లో ప్రాజెక్ట్ టైగర్కి 4 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇప్పుడు అది 500 కోట్లకి ఉంది, గుర్తుంచుకోవాలి. ప్రాజెక్ట్ టైగర్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంత అమౌంట్ కేటాయించిందంటే 500 కోట్లు కేటాయించిందనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. సో ప్రస్తుతం ఏదైతే మన ఇండియాలో పులుల గణన అంటే మనకి ఈ యొక్క పులుల కౌంటింగ్ అనేది ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి చేస్తారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అదే ఎలిఫెంట్ అయితే, ఏనుగుల గణన అయితే మాత్రం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి చేస్తారు. ఈ యొక్క పులులకు సంబంధించి ప్రతి 4 ఏళ్ళకు ఒకసారి చేస్తారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో అయితే దీనికి సంబంధించి ఏప్రిల్ 9, 2023న ప్రధాని నరేంద్ర మోదీ గారు కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో ఈ యొక్క పులుల గణనను వివరాలను విడుదల చేశారు. సో ఎక్కడ విడుదల చేశారని ఎగ్జామ్లో అడుగుతారు. సో మైసూర్ మనకి కర్ణాటకలో ఉంటుందండి. అక్కడ దీనికి సంబంధించి ఈ యొక్క పులుల గణనను విడుదల చేశారు. సో ఈ యొక్క వివరాల ప్రకారము సో ఇక్కడ మనం చూసినట్లయితే
ఏదైతే దీనికి సంబంధించి ఒక టైగర్ ప్రాజెక్ట్ని సో ఏదైతే మనకి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ వాళ్ళు సో దీన్ని ముందుండి నడిపిస్తారండి. సో వీళ్ళు సో మనకి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అనేది ప్రాజెక్ట్ టైగర్ రిజర్వ్లను నిర్వహణకు వహించే ఒక చట్టబద్ధమైన సంస్థ. గుర్తుంచుకోండి, ఇది ఒక స్టాట్యుటరీ బాడీ అని చెప్పేసి గుర్తుంచుకోండి. దీన్ని డిసెంబర్ 2005లో దీన్ని స్థాపించారు. సో ఈ యొక్క ఎన్టీసీఏను స్థాపించడానికి ఒక కమిటీ నేతృత్వంలో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఆ కమిటీ ఏంటి అంటే సునీతా నారాయణ్ కమిటీ. ఈ పాయింట్ కవర్ అయిందా చెక్ చేసుకోండి. సో మనకి ఏదైతే పర్యావరణవేత్త సునీతా నారాయణ్ నేతృత్వంలో 2005 డిసెంబర్లో దీన్ని స్థాపించారు, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీని. మొత్తం ప్రాజెక్ట్ టైగర్కు రూపకల్పన చేసింది ఎవరు అని ఎగ్జామ్లో అడిగితే సో మనం ఇక్కడ మీరు చూస్తున్నట్లు ఏదైతే దీనికి సంబంధించి కైలాష్ సంఖాల ఈ యొక్క ప్రాజెక్ట్ టైగర్ను ముందుండి లీడ్ చేయడానికి ఒక చట్టబద్ధమైన సంస్థ ఉంది. సో ఆ సంస్థ ఏంటి అని మిమ్మల్ని ఎగ్జామ్లో అడిగితే సో మనకి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. దీన్ని స్థాపించడానికి ఎవరి నేతృత్వంలో కమిటీ వేశారంటే సునీతా నారాయణ్ నేతృత్వంలో 2005 డిసెంబర్లో దీన్ని స్థాపించారు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో ఇదండి దీనికి సంబంధించి. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ టైగర్ కంప్లీట్ అయింది, అట్ ద సేమ్ టైం ఎన్టీసీఏకి సంబంధించి మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు దేశంలో పులుల సంఖ్య 2022లో 3167 పులులు ఉన్నాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారండి. సో దీనికి సంబంధించి కూడా ఇది ఎగ్జాక్ట్ ఫిగర్ అని చెప్పేసి ఏం కాదండి, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారము ఏవైతే సర్వే చేశారో వాళ్ళ కెమెరాలకు సంబంధించి సో ఇన్ని ఉన్నాయి అని చెప్పేసి అప్రాక్సిమేట్గా చేసినవే తప్ప కరెక్ట్గా కాదు అని చెప్పేసి కూడా మనకి అఫీషియల్ డేటాలో చెప్పడం జరిగిందండి. సో ఓవరాల్గా మనం ఈ ఫిగర్ అయితే గుర్తుంచుకోవాలి. 3167 పులులు ఉన్నాయండి మన భారతదేశంలో. సో అవి మనం చూసినట్లయితే ఈ యొక్క నివేదికను స్టేటస్ ఆఫ్ టైగర్స్ 2022ను కర్ణాటకలో మైసూరులో దీన్ని ప్రారంభించారు. సో దీనికి సంబంధించి లాస్ట్ నివేదిక మనకి 2018లో జరిగిందండి. 18 నుంచి 4 సంవత్సరాలు అంటే 22, అంటే మనకి 2022కి సంబంధించి స్టేటస్ కాబట్టి అంతకుముందు రాష్ట్రాల వారీగా పులుల గణన జరిగేదండి. అంటే ఏ రాష్ట్రంలో ఎన్ని పులులు ఉన్నాయో అలా వాళ్ళు కౌంట్ చేసేవారు. ఈసారి రాష్ట్రాల ప్రాతిపదికగా కాకుండా సో ప్రాంతాల వారీగా, అంటే మనకి వెస్టర్న్ ఘాట్స్ అని, సో మనకి అదేవిధంగా పశ్చిమ కనుమలని, తూర్పు కనుమలని, గంగాపుత్ర మైదానాలని, ఇలా మధ్య భారతం అని చెప్పేసి ఇలా కౌంట్ చేశారనమాట. సో దాన్ని బేస్ చేసుకున్నట్లయితే మనకి దీనికి సంబంధించి గత నివేదికల్లో రాష్ట్రాల వారీగా పులుల సంఖ్య నమోదు చేయగా ఈసారి ప్రాంతాలకు పరిమితం చేశారు. మధ్య భారతం అని, తూర్పు కనుమల పరిధిలోనికి వచ్చే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిషా. సో ఇలా 2018లో 1033 పులులు ఉండగా ఈసారి ఆ సంఖ్య 1161కి చేరింది. చెప్పాను కదండి, మధ్య భారతం అంటే తూర్పు కనుమల్లో సో వీటి యొక్క సంఖ్య అనేది ఎక్కువగా ఉంది. అంతకుముందు 1033 ఉండేది, ఇప్పుడు కాస్త 1161కి చేరింది అని చెప్పి చెప్తా ఉన్నారు. సో అదేవిధంగా శివాలిక్ పర్వత సానువులు గంగా మైదానంలో అత్యధికంగా 150 పులులు పెరగ్గా సుందర్బన్స్ ప్రాంతాలలో 12 మాత్రమే వృద్ధి చెందాయి. అదేవిధంగా పశ్చిమ కనుమల్లో 157, ఈశాన్య పర్వతాలు బ్రహ్మపుత్ర మైదానంలో 25 మేర తగ్గాయి అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఓవరాల్ ఇక్కడ మనం టేబుల్ చూసినట్లయితే మీకు శివాలిక్ హిల్స్, ఇది గ్యాన్జిటిక్ ప్లాంట్స్ ల్యాండ్స్కేప్లో మాత్రం మనకి 2022లో సో మనకి 804 ఉన్నాయండి. సో అంతకుముందు 2018లో ఎన్ని ఉన్నాయంటే ఈ ఏరియాలో 646 ఉన్నాయి. సో ఇక్కడ మనకి సెంట్రల్ ఇండియా అండ్ ఈస్టర్న్ ఘాట్స్లో మనకి అంతకుముందు 1033 ఉండేవి, ఇప్పుడు వచ్చేసరికి 1161 ఎక్కువగా ఉంది ఇక్కడే అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. సో ఎక్కువగా సెంట్రల్ ఇండియా అండ్ ఈస్టర్న్ ఘాట్స్ అని చెప్పేసి అంటాం, ఎక్కువగా పులుడు ఉంది ఇక్కడే అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ కానివ్వండి, తెలంగాణలో కావల్ నేషనల్ పార్క్ కానివ్వండి, వీటిలో పులులు అంతరించిపోయినాయి, పులులు లేవు అని చెప్పేసి స్టేటస్లో చెప్పడం జరిగింది. సో మన 2 తెలుగు రాష్ట్రాలలో ఏదైనా స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్ దీన్ని ఎక్కువ ఫోకస్ చేసే ఎగ్జామినరు ఆంధ్రప్రదేశ్లోని శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్, తెలంగాణలోని కావల్ సో ఈ యొక్క నేషనల్ పార్కులో కొన్ని ప్రాంతాలలో పులులు అంతరించిపోయినట్లు ఈ నివేదిక పేర్కొంది అని చెప్పి చెప్తా ఉన్నారు. సో అదేవిధంగా మనం నెక్స్ట్ చూసినట్లయితే సో ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే మనకి ఇక్కడ కొన్ని ప్రాంతాల వారీగా విడగొట్టారని చెప్పేసాం కదండి, ఇదండి ఇది మధ్య భారతంలో పులులు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఇది మధ్య భారతం అండి. సో అదేవిధంగా ఇది వచ్చేసరికి వెస్టర్న్ ఘాట్స్ పశ్చిమ కనుమలు అని చెప్పేసి అంటాము. సో ఇక్కడ వచ్చేసరికి గంగా మైదానాలు, శివాలిక్ వచ్చేసరికి బ్రహ్మపుత్ర మైదానాలు. సో ఇక్కడ అంటే ప్రాంతాల వారీగా ఇలా గణన చేయటం జరిగిందండి. ఇక్కడ ఎక్కువగా మధ్య భారతంలో ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి సో ఇదే మనం ఇందాక మనం డిస్కస్ చేసాం, మధ్య భారతంలో 1161 ఉన్నాయని చెప్పేసి సో మీ అందరికీ
చెప్పడం జరిగిందండి. సో ఇక్కడ మనకి 1161 ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు, ఎక్కువగా అక్కడే ఉన్నాయని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా మనం చూసినట్లయితే దీనికి సంబంధించి మోడీ గారు అదే రోజు మనకి IBCA అంటే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ అని చెప్పేసి సో ఒక ప్రోగ్రామ్ని మోడీ గారు ప్రారంభించడం జరిగిందండి. సో ఏంటి యొక్క ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ అని చెప్పేసి అంటే సో మొత్తం 7 రకాల క్రూరమైన జంతువుల్ని మనం జాగ్రత్తగా పరిరక్షించుకోవాలని చెప్పేసి, పర్యావరణానికి అవి ఎక్కువగా అనుకూలిస్తాయని చెప్పి చెప్తా ఉన్నారు. రేపు రానున్న పోటీ పరీక్షలో ఈ క్రింది వాటిలో ఈ యొక్క బిగ్ క్యాట్ అలియన్స్లో లేని జంతువు ఏంటి అని ఎగ్జామ్లో అడగొచ్చు. సో అవేంటో గుర్తుంచుకోండి. సో మనకి పెద్ద పులి కానివ్వండి, సింహం కానివ్వండి, చిరుత కానివ్వండి, మంచు చిరుత కానివ్వండి, చీతా కానివ్వండి, ప్యూమా కానివ్వండి, జాగ్వార్ కానివ్వండి, ఇలాంటి 7 రకాల క్రూరమైన జంతువుల సంరక్షణ కోసం IBCAను మోదీ గారు ప్రారంభించారు. సో ఈ యొక్క IBCA బాగా గుర్తుంచుకోవాలి, IBCA. సో దీనికి సంబంధించి ఏదైతే మనకి IBCA ఉంటుందో ఈ యొక్క IBCAకు మన భారతదేశము 100 మిలియన్ డొనేట్ చేస్తుంది. అమౌంట్ కూడా ఇస్తాము, $100 మిలియన్ కూడా, అంటే 800 కోట్లని మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తాము అని చెప్పేసి మోడీ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. ఈ పాయింట్ మీరు కవర్ చేశారా? రానున్న పోటీ పరీక్షలో ఇలాంటివి ఎగ్జామినర్ ఎక్కువగా ఫోకస్ చేస్తాడు. సో దీంట్లో భాగంగా చూసినట్లయితే మొత్తము 97 దేశాలు ఈ యొక్క ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్లో సభ్య దేశాలుగా ఉన్నాయి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఒక కంట్రీని ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ సంరక్షణలో భాగంగా ఒక కంట్రీ రిప్రజెంట్ చేస్తూ ఉంటుందనే పాయింట్ గుర్తుంచుకోవాలి. సో దీంట్లో భాగంగా మోడీ గారు ప్రారంభించి 800 కోట్లు మేము దీనికి ఫండింగ్ ఇస్తాము, అంటే $100 మిలియన్ మేము ఫండింగ్ ఇస్తాము అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దీంట్లో 7 రకాల జంతువుల్ని రక్షించడం కోసం దీన్ని ఒక అలియన్స్ లాగా తీసుకురావడం జరిగింది. సో మొత్తము 97 దేశాలు దీంట్లో మెంబర్షిప్ని కలిగి ఉన్నాయని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా పులుల సంరక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా, సో ఏదైతే మనకి ఈ యొక్క సెన్సస్ ఉంటుందో దీన్ని విజయవంతంగా మనం ఈ ప్రాజెక్ట్ టైగర్ మనం సక్సెస్ సాధించాం కాబట్టి దాని సందర్భంగా మోడీ గారు ₹50 నాణ్యాన్ని, ఒక స్మారక నాణ్యాన్ని కూడా ప్రధాని విడుదల చేశారు. రానున్న పోటీ పరీక్షల్లో మీకు ₹100 నాణ్యమా, ₹150 నాణ్యమా, ₹200 నాణ్యమా అని చెప్పేసి ఎగ్జామ్లు అడుగుతారు. ₹50 స్మారక నాణ్యం అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలండి. సో మనకి దీనికి సంబంధించి ₹50 స్మారక నాణ్యం అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో అదేవిధంగా పులుల సంఖ్య సో 2016 నుంచి ఫస్ట్ సెన్సస్ అండి 2016లో మనకి జరగడం జరిగింది. అప్పుడు భారతదేశంలో మొత్తం మీద 1411 పులులు ఉన్నాయండి. సో ఇవి కూడా 16లో, 10లో, 14లో, 18లో, అదేవిధంగా 22 అండి, 22లో. సో మొత్తం ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి కూడా కింద ఎగ్జామ్లో మనకి ఆప్షన్ బేస్లో ఇస్తాడు. ఖచ్చితంగా మొత్తం ఫిగర్స్ మొత్తం గుర్తుంచుకోవాల్సింది. 2016లో 1411 పులులు ఉన్నాయి, 2010లో 1706 పులులు ఉన్నాయి, అదేవిధంగా 2014వ సంవత్సరంలో 2226 పులులు అయినాయి, అదేవిధంగా 2018లో 2967 పులులు ఉన్నాయి, అదేవిధంగా 2022లో అది 3167 అయినాయండి. అంటే సో మనకి 200 పులులు పెరిగినాయి అని చెప్పేసి గుర్తుంచుకోండి అండి, 200. సో మనకి 200 పులులు పెరిగినాయి అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఎంత పర్సంటేజ్ పెరిగిందంటే 6.7% పెరిగింది అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇలా కూడా ఎగ్జామ్లో అడుగుతారండి. సో 2018 నుంచి 2022కి ఈ 4 సంవత్సరాల్లో భారతదేశంలో ఎన్ని పులులు పెరిగినాయంటే 200 పులులు పెరిగినాయండి. వాటి పర్సంటేజ్ ఎంత అంటే 6.7%. అదేవిధంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో పులులు ఎక్కువగా ఉన్నాయని ఎగ్జామ్లో మిమ్మల్ని అడగొచ్చు. దట్ ఈజ్ ఫస్ట్ మనకి మధ్యప్రదేశ్లో ఉన్నాయండి, ఎక్కువగా మనకి మధ్యప్రదేశ్లో ఉన్నాయి. సో 526 పులులు ఉండటం జరిగిందండి. సో మధ్యప్రదేశ్ తర్వాత సెకండ్ హైయెస్ట్ ఎక్కడ ఉన్నాయంటే కర్ణాటక అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి. సో మనకి కర్ణాటకలో ఉన్నాయి. సో 524 ఉన్నాయండి, అంటే 2 పులులు మాత్రమే తక్కువ ఏది మధ్యప్రదేశ్తో కంపేర్ చేస్తే. నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో ఉత్తరాఖండ్ అని చెప్పేసి అంటామండి. ఉత్తరాఖండ్ దేవభూమి అని కూడా అంటాము, 442 పులులు ఉన్నాయి. సో ఈ 3 ఇవి కూడా మన టాప్ 3 కంట్రీస్ స్టేట్స్ గుర్తుంచుకోవాలండి. సో భారతదేశంలో ఏ రాష్ట్రంలో పులులు ఎక్కువగా ఉన్నాయంటే దట్ ఈజ్ మధ్యప్రదేశ్, కర్ణాటక, ఉత్తరాఖండ్. మధ్యప్రదేశ్లో 526 పులులు, కర్ణాటకలో 524 పులులు, సో ఉత్తరాఖండ్లో 442 పులులు ఉన్నాయి అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా దీనికి సంబంధించి ఈ పాయింట్ మీరు కవర్ చేశారా? సో గుర్తుంచుకోండి, ఏదైతే మన దేశంలో ప్రపంచంలోనే 75 నుంచి 75% పులులు ఉన్న దేశం మందేనండి. ఎక్కువగా పులులు ఉన్న కంట్రీ మందే. మనం ఎక్కువగా పులులు ఉన్నాయి కాబట్టి మనము కంబోడియా దేశానికి పులుల్ని ఎక్స్పోర్ట్ చేయాలని చెప్పేసి
ఒక ప్రాతిపదిక అయితే వచ్చింది గుర్తుంచుకోవాలి, ఒక ప్రపోజల్ అయితే వచ్చింది గుర్తుంచుకోవాలండి. మనము భారతదేశం నుంచి ఏ దేశానికి పులులు ఎగుమతి చేయాలని చెప్పేసి అనుకుంటున్నాము అని ఎగ్జాంపుల్ అడిగితే కంబోడియా కంట్రీ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఒకప్పుడు కంబోడియాలో ఎక్కువగా పులులు ఉండేయండి, ఇప్పుడు పూర్తిగా అంతరించిపోయాయి. సో అందువల్ల కంబోడియా కంట్రీ ఇండియాతో MOU కుదుర్చుకుంది, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కుదుర్చుకుంది, ఈ యొక్క పులుల్ని ఇండియా నుంచి తీసుకురావాలనే ఉద్దేశంతో. ఈ పాయింట్ కవర్ చేశారో గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ చూసినట్లయితే మనము దీనికి సంబంధించి గ్లోబల్ టైగర్ ఇనిషియేటివ్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ని 2008లో తీసుకొచ్చారండి. ఇది కూడా అంతే, పులుల సంరక్షణలో భాగంగా సో దీన్ని తీసుకొచ్చారు. ఇయర్ గుర్తుంచుకోండి సరిపోతుంది. సో దీనికి సంబంధించి ఈ యొక్క సైంటిఫిక్ కమ్యూనికేషన్ కానివ్వండి, కొన్ని సివిల్ సొసైటీస్ కానివ్వండి, ప్రైవేట్ సెక్టార్స్ కానీ దీనిలో ఇన్వాల్వ్మెంట్ చేస్తారనమాట. సో దాన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి మీరు చూస్తే M-STRIPS అని చెప్పేసి ప్రతిసారి మనకి పులులకు సంబంధించి ఎక్కువగా వార్తల్లోకి వస్తుందండి. సో దీనికి సంబంధించి గ్లోబల్ టైగర్ ఇనిషియేటివ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. దీన్ని 2008లో తీసుకొచ్చారు. పులుల సంరక్షణలో భాగంగా దీన్ని తీసుకొచ్చారు. సో ఇది M-STRIPS అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. ఇదేంటంటే ఒక మొబైల్ బేస్డ్ సాఫ్ట్వేర్ అండి. ప్రజెంట్ పులులను గణన చేయడానికి, అంటే మనకి లెక్క పెట్టడానికి ఏ సాఫ్ట్వేర్ని వాడుతున్నారో అని ఎగ్జాంపుల్ అడిగితే M-STRIPS అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇది GPS ద్వారా పనిచేస్తుందని చెప్పేసి. సో పులులకు సంబంధించి సో వాటి మీద ఏవైతే మనకి ఈ పులులకు సంబంధించి చారలు ఉంటాయండి, పులులకు సంబంధించి ఆ చారల్ని అన్ని చారలు ఒకే విధంగా ఉండవు. ఆ చారల్ని బేస్ చేసుకొని అదేవిధంగా ఫుట్ ప్రింట్ అని, అంటే మనకి పాదాలకు సంబంధించి మనిషికి సంబంధించి వేళ్ళకు సంబంధించి అందరి మనుషులకు ఒకే విధంగా ఉండవు. అలాగే టైగర్కి సంబంధించి ఆ పాద ముద్రికలు కూడా ఒక టైగర్కి ఉన్న ముద్రికలు ఇంకో టైగర్కి ఉండవండి, డిఫరెంట్గా ఉంటాయి. సో అట్లా ఒక మొబైల్ సాఫ్ట్వేర్ ద్వారా, ఏ సాఫ్ట్వేర్ ద్వారా ప్రజెంట్ పులుల గణన జరుగుతుందంటే M-STRIPS అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో దీనికి అబ్రివేషన్ కూడా రాబోన్న పోటీ పరీక్షల్లో అడగొచ్చు. సో మానిటరింగ్, M మీన్స్ మానిటరింగ్ సిస్టమ్ ఆఫ్ టైగర్స్ ఇంటెన్సివ్ ప్రొటెక్షన్ అండ్ ఎకలాజికల్ స్టేటస్ అని చెప్పేసి అంటామండి. ఇది దీని అబ్రివేషన్. రానున్న పోటీ పరీక్షలో ఖచ్చితంగా దీని గురించి అబ్రివేషన్ టైప్లో అడగొచ్చండి. సో ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. ఈ పాయింట్ మీకు కవర్ అయిందా గుర్తుంచుకోండి. సో అదేవిధంగా దీన్ని బేస్ చేసుకుని, ఇది ఒక సాఫ్ట్వేర్ అండి, ఒక మొబైల్ సాఫ్ట్వేర్. దీన్ని బేస్ చేసుకుని ప్రజెంట్ మన భారతదేశంలో పులుల గణన జరుగుతుంది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా చూసినట్లయితే T/2 గోల్ అని చెప్పేసి ఒకటి ఉందండి. సో ఇది కూడా చాలా ఎగ్జామ్లు అడుగున్నారు. ద T/2 గోల్ ఈజ్ ఏ గ్లోబల్ కమిట్మెంట్ ఆఫ్ డబల్ ద వరల్డ్స్ వైల్డ్ టైగర్స్ బై 2022. అంటే 2022 నాటికి సో ప్రపంచంలో ఉన్నటువంటి పులులను డబల్ చేయాలి, వాటి యొక్క సంతానోత్పత్తి పెంచాలనే ఉద్దేశంతో సో దీన్ని తీసుకురావడం జరిగింది. ఇది మనం చూసినట్లయితే దీనికి సంబంధించి 2010లో అండి. సో మనకి 2010లో సో మనకి పీట్స్బర్గ్ ఒక సమావేశం జరిగిందండి. సో మనకి సెయింట్ పీట్స్బర్గ్లో 2010లో ఒక సమావేశం జరిగితే దాంట్లో పులుల్ని డబల్ చేయాలి అని చెప్పేసి టార్గెట్గా పెట్టారండి. ఎప్పటికీ 2022 నాటికి. అందుకనే టైగర్స్ 2 అంటే డబల్ అనమాట. అంటే మన భారతదేశంలో ఈ యొక్క ఏదైతే మనకి T/2 అని చెప్పేసి అచీవ్మెంట్ అయ్యాము. సో దీంట్లో భాగంగా మనం చూసినట్లయితే దీనికి సంబంధించి ఏవైతే పులులను బాగా వాటి యొక్క ఉత్పత్తి, అంటే వాటిని బాగా పెంచడంలో, వాటి యొక్క సెన్సస్ను బాగా అభివృద్ధి చేయటంలో సో ఏదైతే మన భారతదేశం నుంచి 2 టైగర్ రిజర్వ్ అనేది ఈ సర్టిఫికేట్ తీసుకోవడం జరిగిందండి. సో మనం చూస్తే పిలిభిత్ టైగర్ రిజర్వ్ అని చెప్పేసి, సో మనకి పిలిభిత్ టైగర్ రిజర్వ్ ఒకటి, సత్యమంగళం టైగర్ రిజర్వ్ అని. ఈ పిలిభిత్ టైగర్ రిజర్వ్ అనేది మనకి ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. సత్యమంగళం టైగర్ రిజర్వ్ అనేది మనకి తమిళనాడులో ఉంటుంది. మన భారతదేశంలో T/2 అనే ఒక సర్టిఫికెట్ని తీసుకున్న టైగర్ రిజర్వ్స్ ఏంటి అంటే ప్రజెంట్ ఈ 2 టైగర్ రిజర్వ్స్ ఏమున్నాయి అంటే ఈ టైగర్స్ యొక్క పాపులేషన్ని పెంచడంలో ఆ ఏదైతే ఈ టైగర్ రిజర్వ్స్ విశేషంగా కృషి చేసినాయి కాబట్టి ఆ సర్టిఫికెట్ ఇస్తారనే పాయింట్ గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా దీనికి సంబంధించి CATS కన్జర్వేషన్ అష్యూర్డ్ టైగర్ స్టాండర్డ్స్ అని చెప్పేసి అంటామండి. సో మనకి CA అంటే కన్జర్వేషన్ అష్యూర్డ్ టైగర్ స్టాండర్డ్స్ అని చెప్పేసి అంటాము. సో దీన్ని చూసినట్లయితే ఇది కూడా అంతేనండి. దీనికి సంబంధించి
ఇవి మనకి 2013లో దీన్ని ఫ్రామ్ చేయడం జరిగింది. ఇది కూడా అంతే, పులులకు సంబంధించి. సో మనకి ఇది ఒక అష్యూర్డ్ ఒక టూల్ అండి. మనకి ఏదైతే మనకి దీనికి సంబంధించి అక్రిడేషన్ టూల్ అంటే ఖచ్చితంగా అసలు ఎన్నున్నాయి, సో వాటి యొక్క సంరక్షణ ఎలా తీసుకుంటున్నారు, సో ఆయా దేశాల్లో పులులకు సంరక్షణ ఏ విధంగా తీసుకుంటున్నారు అని చెప్పేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సో ఫాలో అవుతున్నారా లేదా అని చెప్పేసి ఈ యొక్క సంస్థ వాచ్ డాగ్ లాగా ఉంటుంది. దీన్ని 2013లో ఫ్రేమ్ చేశారు. సో మొత్తం ఇప్పటి వరకు మన భారతదేశం నుంచి ఈ యొక్క CATSలో లిస్ట్ అయినటువంటి మొత్తం టైగర్ రిజర్వ్స్ ఎన్ని అని మిమ్మల్ని ఎగ్జామ్లో అడిగితే 17 అని చెప్పేసి గుర్తుంచుకోండి. మొన్నటిదాకా 14 ఉండేవి. సో మనకి లాస్ట్ ఇయర్ ఆగస్టులో ఒక 3 టైగర్ రిజర్వ్ని దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో మొత్తము 17 అని చెప్పేసి గుర్తుంచుకోండి. చాలా 14 అని చెప్తా ఉన్నారు. సో ఒక 3 కూడా ఇంకా అప్డేట్ జరిగిందండి. 3 కూడా లిస్ట్ అవడం జరిగింది. మన భారతదేశం నుంచి మొత్తం 17 టైగర్ రిజర్వ్స్ ఈ యొక్క కన్జర్వేషన్ అష్యూర్డ్ టైగర్ స్టాండర్డ్స్లో లిస్ట్ అయ్యాయని చెప్పేసి గుర్తుంచుకోండి. సో వెరీ రీసెంట్గా ఈ 3లో మనకి పక్కే టైగర్ రిజర్వ్ అని చెప్పేసి, సో మనకి పక్కే టైగర్ రిజర్వ్ కానివ్వండి, అదేవిధంగా సత్యమంగళం టైగర్ రిజర్వ్స్ కానివ్వండి, అదేవిధంగా మనకి బండీపూర్ నేషనల్ పార్క్, బండీపూర్ టైగర్ రిజర్వ్ కానివ్వండి, ఈ 3 కూడా కన్జర్వేషన్ అష్యూర్డ్ టైగర్ స్టాండర్డ్స్లో లిస్ట్ అయ్యాయని చెప్పేసి గుర్తుంచుకోండి. అంటే పులులకు సంబంధించి వాటి యొక్క రక్షణను ఎక్కువగా మంచిగా తీసుకున్నటువంటి టైగర్ రిజర్వ్ని వీళ్ళు కౌంట్ చేస్తూ ఉంటారనమాట. అట్లా మన భారతదేశంలో మొత్తం 14ని కౌంట్ చేశారని గుర్తుంచుకోండి. సో ఇది వచ్చేసరికి మన భారతదేశంలో మొత్తము 2 టైగర్ రిజర్వ్స్కి సర్టిఫికేషన్ ఇచ్చారు. ట్రైబల్ ఏదైతే ఈ యొక్క టైగర్స్ ఉంటాయో వాటిని డబుల్ చేయటంలో, అంటే వాటి యొక్క సెన్సస్ అనేది బాగా వృద్ధి చెందింది. ఆ వృద్ధి చెందిన వాటి టైగర్ రిజర్వ్స్కి సర్టిఫికేట్ ఇస్తారు. అలాంటివి 2 టైగర్స్ ఉన్నాయి, ఒకటి పిలిభిత్, సత్యమంగళం అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో అదేవిధంగా దీనికి సంబంధించి ఏదైతే మనకి ఈ యొక్క టైగర్కి సంబంధించి ఉంటుందో, ఈ యొక్క టైగర్ సెన్స్ అనేది ప్రతి 4 ఇయర్స్కి ఒకసారి కండక్ట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క సైంటిఫిక్ నేమ్ ఆఫ్ టైగర్ అనే ఎగ్జామ్లో ఏంటి అని అడిగితే సైంటిఫిక్ నేమ్ ఆఫ్ టైగర్ అండి. సైంటిఫిక్ నేమ్ ఆఫ్ టైగర్ అంటే పాంథెరా టిగ్రిస్ అని చెప్పేసి, సో మనకి పాంథెరా టిగ్రిస్ అని చెప్పేసి అంటామండి. పాంథెరా టిగ్రిస్ అని చెప్పేసి అంటాము. అదేవిధంగా మన భారతదేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏది అంటే శ్రీశైలం నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా స్మాలెస్ట్ టైగర్ రిజర్వ్ ఏంటి అంటే మనకి బోర్ టైగర్ రిజర్వ్ అని చెప్పేసి మనకి మహారాష్ట్రలో ఉంటుంది, గుర్తుంచుకోండి. సో అదేవిధంగా ఇది స్మాలెస్ట్. సో మనకి లార్జెస్ట్ అయితే మాత్రము సో నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అని చెప్పేసి అంటాము. అదేవిధంగా సెకండ్ లార్జెస్ట్ అయితే మాత్రం మనకి తెలంగాణలో ఉంటుందండి. సో ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అని చెప్పేసి, సో మనకి ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అని చెప్పేసి మనకి నాగర్ కర్నూలు జిల్లాలో ఉంటుంది, తెలంగాణలో ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క టైగర్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాము అంటే సో మనకి జూలై 29 అని చెప్పేసి గుర్తుంచుకోండి అండి. సో ఇదండి దీనికి సంబంధించి టైగర్కి సంబంధించి ప్రీవియస్లో ఎలాంటివి ఎగ్జామ్లో అడిగి ఉన్నారు గుర్తుంచుకోవాలి. సో ఇదండి దీనికి సంబంధించి పూర్తిగా మీకు అందించడం జరిగింది. సో ఫస్ట్ ఏంటి, స్మాల్ ఏంటి, సో మొత్తం ఎన్ని ఉన్నాయని చెప్పేసి, అదేవిధంగా ఏదైతే ఈ యొక్క దీనికి సంబంధించి జూలై 29 టైగర్ డే సెలబ్రేట్ చేసుకుంటామని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా రీసెంట్ మనకి జునాభాయ్ అనే ఒక ఆడాపులి, సో మనకి తడోబా అందరి నేషనల్ పార్కులో 17 పిల్లలకి ఇప్పటివరకు జన్మనిచ్చిందని చెప్పేసి కరెంట్ అఫైర్స్లో వచ్చింది. దాన్ని కూడా ఇంక లింక్ చేసుకొని చదువుకోండి. సో ఇదండి ఓవరాల్గా మీకు టైగర్ ప్రాజెక్ట్ గురించి మీకు ఎగ్జామ్లో ఏం కావాలో అవే అందించడం జరిగింది, గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ మనం చూసినట్లయితే సో దీనికి సంబంధించి మొత్తం 17 టైగర్ రిజర్వ్స్ అని, మొత్తం 2 టైగర్ రిజర్వ్స్ అని చెప్పేసి, సో అదేవిధంగా దీనికి సంబంధించి దీని అబ్రివేషన్ ఏంటని చెప్పేసి, అదేవిధంగా మొత్తం ఎన్ని రాష్ట్రాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. అదేవిధంగా ప్రీవియస్ ఎగ్జామ్లో ఏమడిగారో మనకి లాస్ట్ టైం ఏదైతే మనకి గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగిందో ఆ గ్రూప్ 1 ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ ఏంటి అంటే సో మనకి 2021లో పులులు ఎక్కడ ఎక్కువగా చనిపోయాయి అని ఇట్లా క్వశ్చన్స్ అడిగారండి. సో దానికి సంబంధించి ఎక్కువగా మనకి సో దీనికి సంబంధించండి 2021లో మొత్తం ఎన్ని పులులు చనిపోయాయంటే 127 పులులు చనిపోయాయి. 2022లో ఎన్ని చనిపోయాయి అంటే 121 పులులు చనిపోయాయి. 2023లో అంటే ఈ సంవత్సరంలో ఎన్ని పులులు చనిపోయాయి అంటే ఎప్పటికీ ఏప్రిల్ నాటికి, ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్న నాటికి సో 2023లో ఎన్ని పులులు చనిపోయాయంటే 52 పులులు చనిపోయాయి, గుర్తుంచుకోండి. ఈ ఫిగర్ బాగా గుర్తుంచుకోండి అండి. అంటే 2023 జనవరి 1 నుంచి 2023 ఏప్రిల్ 16 వరకు సో మనకి 52 పులులు చనిపోయాయి. ఎక్కువగా పులులు ఎక్కడ చనిపోయాయంటే మధ్యప్రదేశ్లో చనిపోతున్నాయని గుర్తుంచుకోవాలి. సో 200
70 అండి. సో మనకి 270 ఎక్కువగా చనిపోతున్నాయి, గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా ఏ టైగర్ రిజర్వ్లో ఎక్కువగా పులులు చనిపోతున్నాయి అని ఎగ్జాంపుల్ అడిగితే ఆల్రెడీ అడిగి ఉన్నారండి. సో మనకి బాంధవ్గర్ నేషనల్ పార్క్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. సో మనకి బాంధవ్గర్ అని చెప్పేసి మనకి బాంధవ్గర్ నేషనల్ పార్క్, అదేవిధంగా కన్హా నేషనల్ పార్క్, ఈ రెండు కూడా మనకి మధ్యప్రదేశ్లోనే ఉంటాయి. సో ఈ రెండిట్లో ఎక్కువగా పులులు అనేవి చనిపోతున్నాయని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. సో రీసెంట్గా మనకి చీతాస్ని తీసుకొచ్చి కునో నేషనల్ పార్క్ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఆ కునో నేషనల్ పార్క్ కూడా మధ్యప్రదేశ్లోనే ఉంటుంది. సో ఇదండి దీనికి సంబంధించి. సో ఇంతవరకు చదువుకోండి. సో మీకు ఎగ్జామ్లో ఎటువంటి పాయింట్స్ అడుగుతారో అవే చెప్పడం జరిగిందండి. సో దీని గురించి ఇంకా మీరు డెప్త్గా భూతత్వం పెట్టి చూడవలసిన అవసరం లేదు. ఖచ్చితంగా ఒక బిట్ అనేది రేపు మెయిన్స్ ఎగ్జామ్లో మీకు వస్తుందండి. So thank you, all the best for your watching. Thank you.